అది మొన్న వచ్చినటువంటి సినిమా అయిన వీరమల్ల అయినా ఇప్పుడు ఈ ఓజీ అయినా అయితే ఓజీ మీద హోప్స్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఈ ఓజీ 1,26,000 పాడుకున్న చౌటుప్పల్లో ఆ టికెట్ పాడుకున్నటువంటి అభిమాని రేపు ప్రీమియర్ షో రాగానే చూడాలని చాలా ఎదురు చూస్తున్నట్టు. ఇప్పటికిప్పుడు కొన్ని రివ్యూలు అవి కూడా వచ్చాయి. కానీ ఓపెనింగ్స్ 19,000 టికెట్లు అమ్ముడుపోవడం మటుకు వాళ్ళు కొంచెం ఉత్సాహంగా ఉంది గతంలో వచ్చిన సినిమాల కంటే అని చెప్తున్నారు. ఏదైనా గ్యాంగ్స్టర్ వార్ కాబట్టి దీని ద్వారా దీంట్లో కొన్ని రాజకీయ డైలాగులు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ చెప్పినవే రాజకీయ డైలాగులాగే ఉన్నాయి. అవి ఖచ్చితంగా రాజకీయ ప్రత్యర్థిని ఎంచుకోవడం ఒకటి, రాజకీయ పోరాటం మీ వల్లనే చేస్తున్నానని నేను చెప్పడం ద్వారా గతంలో ఎన్టీఆర్ కానీ చిరంజీవి కానీ పెద్దగా చేయని పని పవన్ కళ్యాణ్ చేస్తుంది ఏంటంటే రాజకీయాలను సినిమా వేదికల మీద ఆయన బాగా వినిపిస్తూ ఉన్నారు. బహుశా ఆయన రాజకీయానికి సినిమా పునాదే రంగస్థలం అవుతున్నట్టుగా ఉంది. అందుకనే ఓజీ జయాపజయాలు సార్ అది కూడా అన్నాడు ఆయన. మళ్ళీ ఇది ఎలా ఆడుతుందో కూడా అది చూడాల్సిందే అంటూ సుజిత్ను బాగా ప్రశంసించాడు. ఇది ఈ విధంగా రావడం అన్నది సుజిత్ తమన్ కూడా చాలా రోజుల తర్వాత ఉన్నాడు. తమన్ పాడమంటే చాలా బలవంతం మీద నేను పాడాను అని ఆ డైలాగ్ అంతా చెప్పడానికి ప్రయత్నించటం, సుజిత్ ఒత్తిడి మీదే నేను సినిమాలో వేసుకునే డ్రెస్ వేసుకొని ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పడం, ఆయన గెటప్ అవన్నీ కూడా మొత్తానికి ఫ్యాన్స్కు కొంచెం బూస్ట్, ఫ్యాన్స్కు కొంచెం జోష్ తెప్పించేటటువంటి తరహాలో పవన్ కళ్యాణ్ ఓజీ ఇది జరిగిందని మనం చూడవచ్చు. సార్ ఇక రేపు విడుదల రేపే కదా, ఎల్లుండి 25 విడుదల అయిన తర్వాత ఎలా ఉంది చూడాలి ఇంకా మనం. అయితే రివ్యూస్ నేషనల్ స్థాయిలో జాతీయ మీడియా మటుకు కొంచెం ఎక్కువ సానుకూలంగా ప్రోత్సాహకరంగానే రాస్తూ ఉన్నారు. సార్ దేశమంతటా సార్ ఈవీఎంలతో గేమ్ ఆడితే తప్ప ఇది పెద్ద ఇదండి. 30వ తారీఖు నుంచి దేశమంతా సర్వ్ ప్రారంభమవుతుందని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అంతకుముందేమో ఈ నెల మొదట్లో సెప్టెంబర్ 1న రాష్ట్రాల ఎలక్షన్ ఆఫీసర్స్తో సమావేశం జరిపినప్పుడేమో 10-15 రోజుల్లో ఈ విషయంలో మీకు క్లారిటీ ఇస్తాము, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పారు. ఈరోజు నిన్న అయితే చెప్పేశారు 30వ తారీఖున మనం దేశమంతా ఎన్నికలకు సార్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక పరిశీలన అనే దానికి సిద్ధం కావాలన్నారు. దేన్ని కట్ ఆఫ్ డేట్ దేన్ని తీసుకోవాలంటే 2002-8 మధ్యలో ఎక్కువ రాష్ట్రాల్లో గతంలో పరిశీలన జరిగింది. ఈ 20 ఏళ్ళ తర్వాత జరుగుతుంది కాబట్టి ఇప్పుడు 2026 జనవరి 1వ తేదీని కట్ ఆఫ్ తేదీగా తీసుకొని కొత్త ఓటర్లు ఎవరు ఉంటారో జాబితాలో అన్నది. సో ఇప్పుడు 2026 జనవరి కట్ ఆఫ్ డేట్ అన్నప్పుడు సగం మంది ఓటర్లకు ఏ పత్రాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సగం మంది ఓటర్లు ఆటోమేటిక్గా రెన్యూ అయిపోతారు. అంటే మీరు ఇక్కడ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని, సగం మందికి ఏమీ ఇవ్వక్కర్లేదంటే సగం మంది ఇవ్వాలి అని. అంటే దాదాపు ఇప్పుడున్న ఓటర్లలో సగం మంది, సగానికి పైగా కూడా కొన్ని చోట్ల తమ దీన్ని అర్హతను తమ ఓటింగ్ హక్కును కాపాడుకోవడానికి చాలా పని చేయాల్సి ఉంటుంది. ఇందులో 2026లో ఎన్నికలు జరిగేవన్నీ కూడా ప్రాణాంతకమైనవి. బీజేపీకి కానీ ప్రతిపక్ష అస్సాం, బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలన్నీ బీహార్ కొంచెం ముందే జరుగుతాయి. సో ఇలాంటి సమయంలో ఇది రావటం అన్నది నిజంగా ఒక పెద్ద దీనిలాగే ఉంది, అగ్ని పరీక్షలాగే ఉంది ఇరుపక్షాలకు కూడా. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అది చాలా భారీ ఎత్తున జరుగుతూనే ఉంది. దాని మీద రకరకాల స్పందనలు. మొత్తానికి రాహుల్ గాంధీ కదలిక తెచ్చాడని. అయితే ఈరోజే నేను ఇందాక ఇండియన్ ఎక్స్ప్రెస్లో చూస్తున్నాను, రాహుల్ గాంధీ తెచ్చింది ఇది రాజకీయ జోష్ ఇదంతా బాగానే తెచ్చింది, కానీ ప్రజల స్థాయిలో దీని ప్రభావం ఎంత ఉంది అనేది మటుకు అంత ఎక్కువ లేదేమో అని అంటున్నారు. ఇలాంటి సమయంలో మీరు 2వ లైన్ చదివారు చూడండి, ఈవీఎంలతో గేమ్ ఆడితే తప్ప. అసలు ఇలాంటి మాట ఎవరైనా అంటారని మీరు ఊహించగలుగుతారా? ఈ మాట అన్నది ఎవరంటే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఈవీఎంలతో మీరు ఇవన్నీ మాయాజాలం చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా అని ఆ ఇంటర్వ్యూలో మీలాంటి ఇంటర్వ్యూయర్ అడిగితే వాళ్ళు 70 ఏళ్ళు ఆడితే లేదు కానీ మేము ఇప్పుడు ఆడితే తప్పు వచ్చిందా నోరు జారారో లేదా దబాయించాలనుకున్నారో తెలియదు. కానీ దీనికి సందర్భం అంటే ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచింది ఎక్కువ స్థానాలు. అఫ్కోర్స్ మీడియాలో రాలేదు కానీ ఎస్ఎఫ్ఐ కూడా ఒక 3-4 ముఖ్యమైన స్థానాలు వచ్చాయి. అలాగే అక్కడ జకీర్ హుస్సేన్ కాలేజీ అనుబంధంగా ఉండే దాంట్లో కూడా వాళ్ళు వచ్చారు. కానీ బీజేపీది సహజంగా ఎక్కువ వస్తుంది కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఏబీవీపీ వచ్చింది. సో అదే వచ్చినప్పుడు మీరు ఏ ఎన్నికైనా సరే
ఆ విలేకరు అడిగింది ఏంటంటే ఎన్నిక ఏం జరిగినా ఎక్కడ జరిగినా మీకు అనుకూలంగా రిజల్ట్స్ వచ్చే విధంగా మీరు ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారు, మాయాజాలం చేస్తున్నారని ఆరోపణ వస్తుంది కదా అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేస్తే లేదు కానీ మేం చేస్తే తప్పు వచ్చిందా అని ఒక ముఖ్యమంత్రి నోట్లో నుంచి రావడం అన్నది నిజంగా ఇది ఒక సంచలనమైంది. ఇంకెవరన్నా అనుంటే ఈ పాటికి ఏమయ్యేదో కానీ ఈ వీళ్ళకైతే ఇప్పుడు చెల్లింది కదా. ఇదిగో हो या बीजेपी हो, सब ईवीएम हैक कर रहे हैं. चुनाव आयोग आपके साथ है हर जगह, इसलिए आप जीत हासिल कर. अब जब तक 70 साल से वो कर रहे थे ईवीएम हैक तो कुछ नहीं हो रहा था, हमने कर लिया तो बुरा लग गया. ये सही है मामला. 70 ఏళ్ళ నుంచి వాళ్ళు 70 ఏళ్ళ కింద ఈవీఎం లేవు. ఏదో ఒక విధంగా ఎన్నికల అక్రమాలు వాళ్ళు చేస్తే లేదు కానీ మేము అంటే ఒక విధంగా ఒక ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్ట. మరి బీజేపీ వాళ్ళు దీని మీద ఏం చెప్తారో మనకు తెలియదు కానీ ఈ సమస్య మటుకు దేశవ్యాప్తంగా ఒక తీవ్ర స్థాయిలో వచ్చి కూర్చుంది. సార్ జిఎస్టీ ఓవర్ హైప్, రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రిపోర్ట్. నిన్న ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు ఆగస్టు అక్కడి నుంచి చేసేటప్పుడు జాతికి ఒక కానుక ఇస్తున్నాము, దీపావళి కానుక అని దసరాకే ఇచ్చేసారనుకోండి.